ఈరోజు నేను నవగ్రహ దేవాలయాలకి దర్శించుకోవడానికి రావడం జరిగిందండి. ఈ 2026 సంవత్సరంలో గనుక మనం చూసుకున్నట్లయితే 1, 10, 19, 28 ఈ తేదీలలో గనుక మీరు జన్మించినట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ ఒకటో సిరీస్‌లో జన్మించిన వారికి ఈ 2026 సంవత్సరం జూన్ 2 తర్వాత వీరికి అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ 2026 సంవత్సరాన్ని మొత్తం గనుక కూడినట్లయితే మనకు ఒకటో నంబర్ వస్తుంది. ఒకటో నంబర్ అంటే రవి. రవి అంటే సూర్యుడు. ఈ సూర్య భగవానుని ఆశీస్సులు వీరిపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ ఒకటో సిరీస్‌లో జన్మించిన వారు ఎప్పుడైనా ఒకటో నంబర్‌గానే ఉండాలని అనుకుంటారు. అదేవిధంగా ఈ ఒకటో నంబర్ వాళ్ళని గనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఒకటో సిరీస్‌లో జన్మించిన వాళ్ళకు ఈ సంవత్సరంలో ఉన్న రుణ బాధలు గాని, అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఉద్యోగాలు, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, అదేవిధంగా వివాహాలు పెండింగ్‌లో ఉన్నవారికి ఈ సంవత్సరం జరిగే అవకాశాలున్నాయి. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరం చాలా ఈజీగా ఉంటుంది. అదేవిధంగా కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే వారికి గూడా ఈ సంవత్సరం ఏ వ్యాపారమైనా మీరు చేయండి. మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు గాని, అన్నదమ్ముల మధ్యల భూ తగాదాలు లాంటివి గూడా ఈ సంవత్సరం పరిష్కారమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు ఒకటో సిరీస్‌లో గనుక జన్మించి మీకేమైనా సమస్యలున్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.